నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, చంద్రబాబు నాయుడు ఇప్పుడు ప్రస్తుతం సీఎం అయ్యి కొనసాగుతున్నారు. అయితే ఇప్పుడు అంటే ఎలక్షన్కి ముందు సీట్లు త్యాగం చేసిన వాళ్ళకి అసలు ఏం చేయబోతున్నారు అనేది అందరికీ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇది అసలు ఏం చేయబోతారంటారు? ఖచ్చితంగా వాళ్ళకి ఎవరెవరైతే రెబల్స్గా మారిపోబోతున్నారు అనుకున్నారో వాళ్ళందరికీ ముందు ఆయనే స్వయంగా ఫోన్ చేసి బుజ్జగించి ఆప్షన్స్ ఆల్టర్నేషన్ చూపించారనే వార్తల్లో ఉంది. బట్ మెల్లమెల్లగా కొలిక్కి వస్తాయి. ఎట్లా అంటే ఫస్ట్ ఆప్షన్ నామినేటెడ్ పోస్ట్ ఉంది. ఎలాగో ఎక్కడ అది కూడా ఏవైతే సీట్లు గెలుచుకుంటారు ఖచ్చితంగా అనుకున్నారో ఆయా సీట్లలో అయితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి ఏదో ఒక ఆప్షన్ దారి చూపించాల్సిన పరిస్థితి నెస్సిటీ అయితే ఏర్పడింది. దానికి ఒక అడుగు ముందుకేసి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో స్టేట్మెంట్ కూడా ఇచ్చేశారు. ఇప్పుడు పిఠాపురం వర్మ గారు ఎంత టీడీపీ కోసం ఎంత పాకులాడి గత 4-5 ఏళ్లుగా టీడీపీ బ్యానర్లు కడుతూ టీడీపీకి ఎంతగా చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అక్కడ నుంచి పోటీ చేస్తారనగానే ఒక్కసారిగా నీరు గారిపోయారు. ఉంటుంది కదమ్మా ఎవరికైనా. కాకపోతే అప్పటికే ఆయన తమాయించుకొని ఇచ్చే స్టేట్మెంట్ ఏంటంటే, అంటే నేను అనుకోవడం, పవన్ కళ్యాణ్ గారు కాకుండా ఇంకెవరైనా అయి ఉంటే ఖచ్చితంగా ఆయన రెబల్ అయిపోయేవాడేమో వర్మ గారు. పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఓకే అన్నాడు. పవన్ కళ్యాణ్ గారు కూడా గెలిచిన తర్వాత ఆ గ్రాట్యుటీ చూపించిన వాళ్ళు కూడా ఏమాత్రం తగ్గలేదు. నేను వర్మ గారి వల్ల ఎంత మెజారిటీతో గెలిచానంటే బికాజ్ ఆఫ్ వర్మ గారి వల్ల అని చెప్పడం, వెంటనే ఆయన వచ్చి కౌగిలించుకుని మరి ఆయనకి సన్మానించడం, ఆయన తిరిగి వర్మ గారు ఈయనకి సన్మానించడం, ఇవన్నీ చూసాము. ఇప్పుడు ఆయనకి ఎమ్మెల్సీకి చేస్తాం నెక్స్ట్ వర్మ గారికి అని కూడా ఆయన ఒక సభలో చెప్పారు. ఎమ్మెల్సీ, టీటీడీ చైర్మన్, లేదా ఏదో ఇంకో బీసీ కార్పొరేషన్ చైర్మన్, ఏపీఐఏసీ చైర్మన్, ఇంకొంతమందికి ఎమ్మెల్సీలు ఇలాగా ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది చాలా దగ్గరలో. మరి అలాంటి నేపథ్యంలో చంద్రబాబు గారికి కొంచెం టాస్కే. ఎందుకు టాస్క్ అని అంటే, ఒకటి కూటమి 3 పార్టీలు. సరే బీజేపీకి పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి త్యాగం చేసి ఇచ్చారు కాబట్టి ఆ 6-7 సీట్ల వరకు పవన్ కళ్యాణ్ గారు ఆయన తలలో పడతాడు. బట్ ఎక్కువ సీట్లలో పోటీ చేసింది ఈయనే కాబట్టి 133 కాబట్టి మిగతా సీట్ల వరకు చంద్రబాబు గారు హ్యాండిల్ చేస్తారు. ఇక్కడ ఇంకో వెర్షన్లో ఆలోచిస్తే చంద్రబాబు గారి కన్నా పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ తలనొప్పి. ఈయన పోటీ చేసింది 21గా, 175లో 21 తీసేస్తే 154 సీట్లు కాంప్రమైజ్ అయినట్టుగా. పోనీ అందులో ఒక 20, పోనీ 50 సీట్లు తీసేయండి, రాయలసీమ గెలవు అనుకుందాం. మిగతా 100 సీట్లు ఈయన కాంప్రమైజ్ అయ్యి ఇటు టీడీపీకి అటు బీజేపీకి ఇచ్చినవేగా. ఈయన 100 సీట్లు ఉండే ఈయన కోసం పాకులాడి తిరిగిన పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే నాయకులు కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరికీ ఈయన ఇప్పుడు సర్ది చెప్పే ప్రయత్నం చేయాలి. కాకపోతే వాళ్ళందరూ కూడా సరే గవర్నమెంట్ వచ్చింది కదా, ఇప్పుడు కాకపోతే తర్వాత అయినా చేస్తారు కదా, ఏదో చూడబోతారా అనే తాపత్రయంతో, అటువంటి ఆశతో మెల్లగా గడిపేస్తున్నాను. ఇప్పుడు ఉత్తరాంధ్రలో ఒక నియోజకవర్గం ఉంది, పేరు అనవసరం. అది టీడీపీకి మంచి ఫేవర్గా ఉండే నియోజకవర్గం. అనుకోకుండా అది బీజేపీకి ఇచ్చారు. బీజేపీకి ఇస్తే ఏమైంది, గెలిచాడు ఆయన, బాగానే ఉంది. బట్ టీడీపీ కదా అనుకోని అక్కడ వైసీపీ కార్యకర్తలతో ఇబ్బందులు పడి నానా పాటలు పడిన వాళ్ళు ఇప్పుడు బీజేపీ వ్యక్తికి టీడీపీ వాళ్ళు చేసిన పోరాటాలు అన్నీ తెలుస్తాయా లేదా అనేది ఒక సందేహం. తెలిసిన టీడీపీ నాయకుడి దగ్గరికి వెళ్ళినంత చొరవగా బీజేపీ నాయకుడి దగ్గరికి వెళ్ళగలరా వీళ్ళు? వెళ్ళలేరు. ఎంతో కొంత చిన్న సార్ మరి మేము మీకు సపోర్ట్ చేసాం, గెలిచారు, ఏదో ఒకటి చూడాలని, తప్పకుండా చూద్దామని అంటారు ఎవరైనా. బట్ ఆ వ్యక్తి, సదరు వ్యక్తి అంత సమర్థవంతంగా టీడీపీ కార్యకర్తలు కూడా చూడ్డా అనేది క్వశ్చన్ మార్కే. అటువంటివన్నీ కూడా తలకానుపుగా మారే వ్యవహారం అంశం అయితే ఉంది. పార్టీ వచ్చింది, మంచి మెజార్టీతో గెలుపొందింది, బాగానే ఉంది. కానీ ఇట్లా ఎవరెవరైతే త్యాగం చేశారో, ఎవరెవరైతే కాంప్రమైజ్ అయ్యి సరే కూటమి వచ్చాక చూసుకుందాములే, ప్రభుత్వం వచ్చాక చూసుకుందాములే అనుకుని ఉన్నారో ఇటువంటి కార్యకర్తలు, నాయకులందరికీ కూడా చాలా ఇబ్బందికర అంశమే. ఇది ఓపిక పట్టి అలా చూస్తారు. మళ్ళీ ఎలక్షన్స్ లోపు ఏమైనా వాళ్ళు లబ్ధి చేకూరిపోయిన వాళ్ళకి ఏమైనా లబ్ధి చేకూరకపోయినా వాళ్ళకి ఇబ్బంది కలిగినా ఖచ్చితంగా పార్టీ మారడము, రెబల్స్గా మారిపోవడము, ఎదురు తిరగడము,
ఇండిపెండెంట్గా పోటీ చేయడము ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి ఇవన్నీ కూడా కొంచెం కత్తి మీద సామే. మ్యాక్సిమం నామినేటెడ్ పోస్టులని, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టుగా ఒక 30-40 మంది ప్రభుత్వ సలహాదారులు గాను ప్రభుత్వ విప్పులు కానీ పెట్టాలి. మరీ వాళ్ళు చేసిన తప్పుదారు వీళ్ళు చేయరని అనుకుంటున్నాను నేను. కానీ ఏదో ఒక ఆప్షన్ అయితే చూపించాలి కదమ్మా. పార్టీని నమ్ముకొని జెండా మోసిన కార్యకర్తలందరికీ కూడా ఇప్పుడు పిఠాపురంలో కానీ కొన్ని ఉమ్మడి తూగో పాగో జిల్లాల్లో ఏవైతే సీట్లు ప్రకటించిన ఈవినింగ్ రోజు చాలా వరకు తెలుగుదేశం జెండాలు కాల్చడం, రోడ్డు మీదకు తగలబెట్టడం మన న్యూస్లో కూడా చూసాం. నియోజకవర్గాల పేర్లు అనవసరం కానీ. సో ఇప్పుడు వాళ్ళందరూ ఒకటి ఆ నాయకుడు అలా చేయించాడా, లేదా నాయకుడికి సీటు దక్కలేదు కదా అని ఆ అభిమానంతోనే కార్యకర్తలు దోడ్డెక్కి ఎలా చేశారో తెలియదు. కానీ మొత్తానికైతే ఎదురు తిరగడము, జెండాలు కాల్చడం గట్రా జరిగింది. సో వాళ్ళందరినీ మరలా బాబు గారో లేకపోతే లోకేష్ గారో ఫోన్ చేసి బుజ్జగించడం, సర్ది చెప్పడం, బాబు మీరు గవర్నమెంట్ రానివ్వండి, చూద్దాం, ఏదో ఒకటి చేద్దాం, లేదంటే ప్రాజెక్టులు ఇప్పిద్దాం, ఇవి చేపిద్దాం. లేదంటే చాలా ఉన్నాయి కదమ్మా. జిల్లా పరిషత్ చైర్మన్ ఉంది, తర్వాత మేయర్ పోస్టులు ఉన్నాయి, టీటీడీ లాంటివి నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి, చాలా పోస్టులు ఉన్నాయి. వీటన్నిటి కూడా అడ్జస్ట్ చేయొచ్చు. కాకపోతే అక్కడ జనసేన కూడా పోటీ పడుతుంది. బీజేపీకి కూడా అంత ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బీజేపీకి అంత ఓటింగ్ పర్సంటేజ్ లేకపోయినా దానికి సుమారుగా 9-10 సీట్లు ఇచ్చి 7 సీట్ల వరకు గెలిపించుకోగలిగారు. తరువాత లోక్సభ కూడా 6 ఇచ్చారు, 6లో 3 గెలిపించుకోగలిగారంటే బికాజ్ ఆఫ్ టీడీపీ జనసేన కలవడం వల్లే. సో వాళ్ళకి అంతగా ఇవ్వాల్సిన అవసరం లేదు. బట్ వాళ్ళు కూటమిలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి 1-2 అయినా మినిస్టర్ పోస్టులు ఏదో ఇవ్వాలి, ఏదో ఒకటి చెయ్యాలి. మిగతా సీట్ల వరకు చంద్రబాబు గారు హ్యాండిల్ చేస్తారు. ఇక్కడ ఇంకో వెర్షన్లో ఆలోచిస్తే చంద్రబాబు గారి కన్నా పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ తలనొప్పి. ఈయన పోటీ చేసింది 21గా, 175లో 21 తీసేస్తే 154 సీట్లు కాంప్రమైజ్ అయినట్టుగా. పోనీ అందులో ఒక 50 సీట్లు తీసేయండి, రాయలసీమ గెలవు అనుకుందాం. మిగతా 100 సీట్లు ఈయన కాంప్రమైజ్ అయ్యి ఇటు టీడీపీకి అటు బీజేపీకి ఇచ్చినవేగా. ఈయన 100 సీట్లు ఉండే ఈయన కోసం పాకులాడి తిరిగిన పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే నాయకులు కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరికీ ఈయన ఇప్పుడు సర్ది చెప్పే ప్రయత్నం చేయాలి. కాకపోతే వాళ్ళందరూ కూడా సరే గవర్నమెంట్ వచ్చింది కదా, ఇప్పుడు కాకపోతే తర్వాత అయినా చేస్తారు కదా, ఏదో చూడబోతారా అనే తాపత్రయంతో, అటువంటి ఆశతో మెల్లగా గడిపేస్తున్నాను. బట్ ఇక్కడ జనసేన తక్కువ సీట్లతో కాంప్రమైజ్ అయ్యి గెలిచింది కాబట్టి వాళ్ళ నుంచి ఎక్కువ రెబల్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా ఏదో ఒకటి ఇచ్చి చూడాలనేది ఒక అభిప్రాయం. చూద్దాం మరి పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటివి రిక్వెస్ట్లు ఆల్రెడీ పెట్టారో, ఎటువంటి ప్రపోజల్స్లో ఆల్రెడీ ఉన్నారో తెలియదు. పైగా ఈయన డిప్యూటీ సీఎంగా ఉంటూ ఈయన దగ్గర ఒక 5 శాఖలు ఉన్నాయి. రేపొద్దున వాళ్ళ తాలూకు ఎవరైతే రెబల్స్గా మారుతారనుకున్న మంచిగా ఉన్న వాళ్ళకి, ఆయన నమ్ముకుని ఉన్న వాళ్ళకి ఎమ్మెల్సీగా చేసి ఒక శాఖ అటు కేటాయించవచ్చు, తప్పులేదు కదా. ఇన్నిటి మీద ఆయన చూసుకోవడం కూడా కష్టం అవుతుంది. అలా చేయడము ఉంటాయి, దానికి కూడా ఏవో ఉపాయాలు ఉంటాయి. మెల్లమెల్లగా ముందు ప్రభుత్వం సెట్ అయ్యి 6 నెలల వరకు కూడా ఈ ఒక కొలిక్కి రావు. 6 నెలలు వచ్చాక అన్నీ ఒక్కొక్కటిగా సర్దుకుంటాయని నాకు అనిపిస్తుంది. అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ.